వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద కలకలం బయలుదేరింది. భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో ఇతర పదార్థాలు కలిసినాయని, పశు కొవ్వు కలిసిందని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడము, దాన్ని సమర్థిస్తూ టీటీడీ ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి మేము పంపించిన శాంపుల్స్లో ఉన్నట్టుగా తేలినాయి అని చెప్పి ప్రకటించడం అనేది భక్తులకు మరింత ఆవేదన కలిగించే అంశం. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, భక్తులందరికీ నమ్మకం ఎలా కలగాలి అనే విషయం మాత్రం ప్రత్యేకించి పరిగణలో తీసుకోవాలి. ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపితే నిజానిజాలు నిగ్గుదేలుతాయి. దాని ఆధారంగా ఎవరైతే దీనికి కారకులయ్యారో, ఎవరి కారణంగా ఇటువంటి జరుగుతున్నాయో దాని మీద వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని భక్తులందరికీ ఒక నమ్మకం కలిగించాల్సిన పరిస్థితి ఈరోజు ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు టీటీడీలో గత అనేక సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనం కొండ నుంచి వెళ్ళామంటే ఏవయా కొండకు పోయి ఇచ్చావనంటే ప్రజలందరూ కూడా అక్కడ అడిగేది మాకు ప్రసాదం తెచ్చావని అడుగుతారు. అంత ప్రాశస్త్యము, అంత ప్రాముఖ్యం కలిగిన ఇటువంటి వాటి మీద ఈ రకంగా చేయడం అనేది భక్తులు చాలా కలత చెందే అంశంగా నేను భావిస్తున్నాను. అందువల్ల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయిపోయిందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్నారు. వ్యక్తులు లేకపోతే ఎవరి కారణము, లేదా రాజకీయ అంశాలు, లేకపోతే ఈ అంశంలో మతోన్మాద కోణం తీసుకొచ్చి, మతం కోణంగా తీసుకొచ్చి కొంతమంది లబ్ధి పొందాలని ప్రయోజనం పొందే విధంగా ఈరోజు చూస్తున్నాం. కానీ దానికి అవకాశం లేకుండా ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపించి ఆ దోషుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మాత్రమే భక్తుల్లో మరింత నమ్మకం కలిగించగలుగుతారని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి పెద్ద కలకలం బయలుదేరింది. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ధర్నా జరిగింది. అయోధ్యలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో అదే మాదిరి అనేక ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎంత ఆందోళనకరంగా ఉన్నారు అనేదానికి ఇవన్నీ కూడా సూచికలుగా మేము భావిస్తూ ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ప్రకటన చేశారు. ఆ తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావు గారు స్పష్టంగా మీడియా సమావేశం జరిపి మరీ సాక్ష్యాధారాలతో సహా ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ఏ మేరకు వాస్తవము, దీంట్లో ఉన్నటువంటి దీని నేపథ్యం ఏందన్న విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజల మీద ఉంది, భక్తుల మీద ఉంది. భక్తులు ఇంకా మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అసలు ఏం జరిగింది, ఈ కుట్ర జరిగిందని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కుట్ర ఎవరు చేశారు అన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ, ఒక సిట్టింగ్ జడ్జితోనైనా లేదంటే ఏ స్థాయిలో చేస్తారనేది ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినని రీతిలో వీటన్నిటిని కూడా పరిశీలన చేసి నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ జరుగుతున్న పరిణామాల పట్ల చాలా ఆవేదనతో ఉన్నారు. తిరుపతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ దారి తీస్తాయో అన్నటువంటి ఆందోళన వీళ్ళందరిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భక్తుల్లో ఏం జరుగుతోంది, ఇది సరైందా కాదా అని చెప్పిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందేహాలు కూడా కలుగుతున్నాయి. 7వ నెలలో శాంపిల్స్ పంపించారు, అదే నెలలోనే రిజల్ట్ వచ్చింది. 2 నెలల తర్వాత వీటన్నిటి ఫలితాలు ప్రకటన చేస్తున్నారు. అంటే ఈ 2 నెలలు ఎందుకు ఆలస్యమైంది? సరే, ఆలస్యం అయితే అయింది. ఈ తప్పుకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఈరోజు దాకా కేసులు నమోదు చేయలేదు. వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నామో లీగల్గా ఇంతవరకు ఏమీ చెప్పలేదు. దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ తెలియాలంటే, అసలు దీని వెనక ఏం జరిగిందన్నటువంటి విషయాలు తెలియాలంటే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఈలోపు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాలు కూడా సంయమనంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తొందరపాటుగా మాట్లాడడం, మతభావాలను రెచ్చగొట్టి విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ పెంచడం కోసం ప్రయత్నం చేయడం అని అంటే ఈ సమాజంలో మరింత నష్టం జరుగుతుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ఒక ప్రతిష్ట,
తిరుమల లడ్డూకు ఒక విశిష్టత ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాలు జరగడం మంచిది కాదు. అందుకని అందరూ సంయమనంతో, ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి వీటన్నిటి పరిష్కారానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.